శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. సీఎం కప్ ర్యాలీ సందర్భంగా మార్చ్ తీయడం జరిగింది. రెండోది దీని ఉద్దేశం ఏంటంటే సీఎం కప్ ప్రజలకు క్రీడలు ఎంత అవసరం, మరి ముఖ్యంగా విద్యార్థులకు భవిష్యత్తు బాలలకు క్రీడలు ఎంత అవసరమో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చూసాము. ఫుట్బాల్ స్టేడియంలో సుమారు 56 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అతని ఫిట్నెస్ ఎలా చూపించడం, ప్రపంచ క్రీడాకారుడు మెస్సీతో కూడా ఫుట్బాల్ ఆడే ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణం. మరియు ఇట్లాంటి దాన్ని ఓన్లీ ముఖ్యమంత్రి క్రీడాకారులు ఆరోగ్యం పెంచుకోవాలి, ఎలా స్పోర్ట్స్ లో ఇంకా పర్ఫెక్ట్ ఉండాలని చెప్తున్నారు. అలానే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిట్నెస్ ఉందో ఫిట్నెస్ అంతా కూడా ఆరోగ్యం పెంచుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పడం జరిగింది, ఈ దేశాన్ని ప్రేమించమంటున్నారు. దేశాన్ని ఎందుకు చెప్తున్నంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒక సందేశం ఉంది. మాజీ ప్రధానమంత్రి భారత మాత తలవంపులు తెచ్చింది, భారత మాత తలదించుకునే మాటలు మాట్లాడినట్టు ఈ దేశం భరించదు, ఈ దేశం ఐక్యతగా ఉండాలని భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అవసరం. ఈ రోజు జరుగుతున్న కొన్ని పోగొడలు, వందే మాతరం అంటే ఒకరికి బాధ, భారత మాత అంటే ఒకరికి బాధ. భారత మాత మా మాత మీ మాత ఎవరి మాత కాదు, ఈ దేశంలో హనుమనువు ఇంచు ఇంచు ఈ దేశంలో ప్రతి ఒక్కరి మాత భారత మాత. కాబట్టి అందరికి చెప్తున్న భారతీయులుగా బతకండి. ఈ దేశం తప్ప ఇంకొక దేశం లేదు. ఎటు పోరు, మీ పాస్పోర్ట్ మళ్ళీ ఇండియన్ పాస్పోర్టే ఉండాలి. ఏ దేశం పోయినా మేము భారతీయుడు కాదంటే ఆనేక పంపిస్తారు. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. దేశాన్ని కాపాడుకుంటాం, దేశాన్ని పెంచుతాం. అట్లనే క్రీడల పట్ల కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో క్రీడలు ఎంత ఇంపార్టెంట్ చెప్పాను. ప్రపంచ ఫుట్బాల్ ఆటగానికి మొన్న అతనితో సంతకం గురించి తినడానికి ₹1 ఇచ్చారు ఒక్కొక్కరికి. అంటే క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నది, ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తుకుంది. ఈ రకంగా విద్యార్థి విధానం చెప్తున్నాను, భవిష్యత్ తరాలకు చెప్తున్నాను. క్రీడలలో కూడా పాల్గొనండి, క్రీడలలో గెలవండి. ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కావచ్చు. మెస్సీ లాగా మీరు కూడా అందరు కావాలని మనకు కోరుకుంటూ ఈ సీఎం కప్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఉందో చాలా రోజులు మీడియా మిత్రులకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు సద్దు మనగాలంటే నిజామాబాద్ జిల్లా వాసి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఆరుగురికి సంబంధించిన సమస్యలు ఎన్నో కూడా పరిష్కారం అవుతలేవు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా మీద మట్టి పోషిరు, ఒక మంత్రివర్గంలో కూడా స్థానం ఇయ్యలేదు. అంటే ఇట్లాంటి నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మార్కెటింగ్ కమిటీకి డబ్బులు లేవు, మున్సిపల్ కు డబ్బులు లేవు, స్టేడియాలకు డబ్బులు లేవు. ఏ డబ్బులు ఉన్నా కానీ దక్షిణ తెలంగాణలో దోచుకోబోతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఎన్నొద్దులు దోచుకోపోతారో దోచుకోపోయాడు. ఇంతకు ముందు సిద్దిపేటోడు, సిరిసిల్లోడు, గజ్వేలోడు దోచుకోపోయాడు. ఇప్పుడు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు, కొడంగలోడు దోచుకోపోతున్నారు. ఎన్ని రోజులు దోచుకోపోతారు? మాకు మార్కెటింగ్ కంపెనీలు లేవు, మాకు కాలేజీలు లేవు, మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు, ఎక్స్రే మిషన్లు లేవు. దీన్ని నిలదీయాలంటే మన గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ ఒకటి కావాల్సింది నిజామాబాద్ జిల్లాలో. ఈ నిజామాబాద్ జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతేనే నిజామాబాద్ జిల్లా సమస్యలకు పరిష్కారం.